హాయ్ పిల్లలు, కిడ్స్ ఫన్ లెర్న్ మాకి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కని నీతి కథ వినబోతున్నాం. 2 కొంగలు మరియు ఒక తాబేలు కథ. అయితే కథ మొదలు పెడదామా? ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక తాబేలు ఎంతో సంతోషంగా జీవించేది. అదే చెరువుకు దగ్గరగా 2 కొంగలు కూడా ఉండేవి. ముగ్గురు మంచి స్నేహితులు. ఒకరోజు వేసవికాలం వచ్చేసరికి చెరువు పూర్తిగా ఎండిపోయింది. తాబేలు చాలా బాధపడింది. అప్పుడు కొంగలన్నాయి, మేము దూరంగా ఉన్న పెద్ద చెరువుకు వెళ్ళాలి. నువ్విక్కడే ఉంటే ప్రమాదం. తాబేలు బాధతో అడిగింది, నన్ను కూడా తీసుకెళ్తారా? కొంగలు కొంచెం ఆలోచించి ఒక ఉపాయం చెప్పాయి. ఒక కర్ర తీసుకొచ్చాయి. నువ్వు ఈ కర్రను నోటితో గట్టిగా పట్టుకో. మేమిద్దరం కర్ర చివరలను పట్టుకుని ఎగిరిపోతాం. కాని ఒక మాట, మధ్యలో నోరు తెరవకూడదు. తాబేలు అంగీకరించింది. అలాగే కొంగలు ఆకాశంలో ఎగిరాయి. కింద ఉన్నవాళ్లు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అరే, తాబేలు ఆకాశంలో ఎగురుతోందే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న తాబేలు గర్వంతో, కోపంతో నోరు తెరిచి మాట్లాడాలనుకుంది. నేను ఎగురుతున్నానని మీకు తెలీదా? అనగానే కర్ర జారిపడిపోయింది. తాబేలు ఆకాశం నుంచి కింద పడిపోయి గాయపడింది. కొంగలు బాధతో చూశాయి, కాని ఏమీ చేయలేకపోయాయి. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? సమయానికి మాట్లాడాలి, సమయానికి మౌనంగా ఉండాలి. అవసరం లేని మాటలు సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మౌనం చాలా ముఖ్యం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిడ్స్ ఫన్ లెర్న్ మాకి. మళ్ళీ ఇంకో చక్కని కథతో కలుద్దాం. బాయ్ బాయ్.